హలో ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్. హాయ్ అండి. మేమైతే ఈ సండే పిల్లల్ని తీసుకుని బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇంకా భీమవరంకి అయితే బాయ్ బాయ్ చెప్పేసి పేరుపాలెం బీచ్కి అయితే స్టార్ట్ అయిపోదాం పదండి. ఈ బీచ్ అయితే భీమవరంకి 35 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలానే నరసాపురం నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇంకా మేమైతే లోసర్ నుంచి హైవే మీదుగా వెళ్ళాము. రోడ్ అయితే చాలా బాగుందండి. ఇంకా అలానే ఈ బీచ్ అయితే మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మొగల్తూరు మండలంలో అయితే ఉంది. మేమైతే భీమవరంలో 5:30కి స్టార్ట్ అయిపోయాము. బట్ హైవే దగ్గరికి వచ్చేసరికి సన్ రైజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మార్నింగే పక్షుల కిలకిల రాగాలతో అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. అలానే ఆ సన్ రైజ్ కిరణాలు ఆ చెరువుల్లోని వాటర్లో పడి అయితే చాలా అందంగా కనిపించాయి. తర్వాత అయితే హైవే మీదుగా ఈ బ్రిడ్జ్ తగులుతుందండి, చాలా బాగుంటుంది. ఇది దాటగానే మనకి శ్రీ బండి ముత్యాలమ్మ టెంపుల్ అయితే వస్తుంది. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి. ఎవ్రీ సండే అయితే ఇక్కడ భక్తులు అయితే వచ్చి వారి మొక్కులు తీర్చుకుని భోజనాలు కూడా పెట్టుకుంటారు. ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి అయితే ఇక్కడ జాతర చేస్తారంటండి. సో ఈసారి వెళ్ళినప్పుడు అయితే నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఇంకా మనమైతే పేరుపాలెం విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి అయితే మనకి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది బీచ్. ఈ బీచ్ రోడ్లో అయితే తోటలతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది జర్నీ. ఈ వేలో చాలా విలేజెస్ కనిపిస్తాయి మనకి. అక్కడైతే వాళ్ళు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పండిస్తారు. ఇంకా అవే బయట పెట్టి అమ్ముతారండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఆ విలేజెస్లోంచి ఈ బీచ్కి వెళ్ళే దారి అయితే చాలా బాగుంటుందండి. మొత్తం గ్రీనరీగా ఉంటుంది. అలాగే కొబ్బరి తోటల మధ్యలోంచి ఈ బీచ్కి వెళ్ళే రూట్ కూడా బాగుంటుంది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా వ్యూ అదిని. ఇంకా దగ్గరలో అయితే మనకి టెంపుల్స్ ఉంటాయి. ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ బాబా గారి టెంపుల్ కూడా ఉంటుంది ఎదర. ఇక్కడైతే మనకి 2 బీచెస్ ఉంటాయండి. ఒకటి ఓల్డ్ బీచ్, ఇంకొకటి అయితే న్యూ బీచ్ ఉంటుంది. ఇక్కడ రిసార్ట్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనమైతే బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఇదైతే మనకి ఒక సైడ్ అంతా బీచ్ కనిపిస్తుంది. అలాగే ఇంకో సైడ్ వచ్చేసి మనకి మొత్తం కొబ్బరి తోటలు అవి అయితే ఉంటాయి. ఈ బీచ్ ఎంట్రన్స్లో అయితే మనకి చర్చ్ కనిపిస్తుందండి. చాలా పెద్ద చర్చ్ ఇది. అలానే చాలా ఫేమస్ చర్చ్ కూడా. ఇక్కడైతే మనకి ఏప్రిల్లో తిరునాళ్ళు కూడా చేస్తారంటండి. ఇంకా మనం బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడైతే మాకు ఆవు కనిపించింది. సో ఇంకా రేషు అయితే మిస్ చేయదు. దానికి చాలా ఇష్టం ఆవులంటే. ఇంకా బీచ్ దగ్గరికి అయితే వీళ్ళు వెళ్ళిపోతున్నారు. మృదులైతే చాలా యాంగ్జైటీగా ఉన్నాడు. సరే ఇంకా పదండి వెళ్ళిపోదాము. ఇంకా మన డెస్టినేషన్కి అయితే వచ్చేసాము. ఇంకా ఈ బీచ్ని అయితే మన ఆంధ్ర గోవా అని కూడా అంటారు. పేరుకు తగ్గట్టుగానే ఈ బీచ్ అయితే చాలా ప్లెజెంట్గా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడైతే మనకి హార్స్ రైడ్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి. బట్ మార్నింగ్ ఎవరన్నా 9 o'clock లోపు వస్తే మాత్రం బయటే టిఫిన్స్ అవి చేసేసి వచ్చేయండి. వీళ్ళైతే 9 o'clockకి ఓపెన్ చేస్తారు. అండ్ ఒక రెస్టారెంట్ కూడా ఉంటుంది ఎదర్ న్యూ బీచ్ అన్నాను కదా అక్కడ. అదైతే 11 o'clock నుంచి మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఇక్కడైతే వీళ్ళు ముగ్గురు ఆడుకోవడం స్టార్ట్ చేస్తారు. బట్ రేష్వికకి అయితే కొంచెం భయం ఉంది ఫస్ట్ టైం బీచ్ దగ్గరికి రావడం. ఇంకా చూసేద్దాం పదండి. ఇంకా ఇక్కడైతే ఈయన రేష్వికాని కొంచెం ఎంగేజ్ చేస్తున్నారు. భయపడకుండా ఉంటుంది కదా అని చెప్పి ఏదో ఒక కొంచెం లోపలికి తీసుకెళ్ళన్నా కొంచెం ఎక్స్పీరియన్స్ చేయిద్దామని చెప్పి. బట్ అదైతే కాళ్ళు పైకెత్తేస్తోంది. అస్సలు వాటర్లో అయితే పెట్టలేదు. నో అని అయితే చెప్పేస్తోంది. చూడండి మీరు కూడాని. రేష్విని తడపడానికి అయితే మృదుల్ చాలా ట్రై చేస్తున్నాడు. బట్ అస్సలు అది కోఆపరేట్ అయితే చేయట్లేదు. చాలా భయపడిపోతుంది. వాటర్ వద్దు అంటోంది. కానీ వీళ్ళైతే ఏదో ఒకలా ట్రై చేద్దాము, కొంచెమన్నా ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా అని చెప్పి అయితే ట్రై చేస్తున్నారు. బట్ అది నో అంటోంది. ఇంక నేనైతే కొన్ని టాయ్స్ పట్టుకెళ్ళాను. ఇంకా మ్యాక్సిమం అది పైనే కూర్చుని వాటితో ఆడుకుంది, శాండ్ టాయ్స్తో. ఇంకా ఇక్కడైతే పైకి తీసుకొచ్చేస్తున్నారు. అది అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. ఇంకా అసలు కింద దింపగానే చూడండి ఎలా పరిగెట్టుకుంటూ వచ్చేస్తుందో. వాటర్ దగ్గరికి వస్తే చాలు ఇంకా నో అని చెప్పి అయితే పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఇదిగోండి చూడండి.
మేమైతే సండే వెళ్ళామండి. సో క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు. ఇంకా ఫ్యామిలీస్ అయితే ఎక్కువ వచ్చారు. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఇక్కడైతే ఇంకా మీకు వ్యూ అంతా చూపించేస్తున్నాను. అసలు బీచ్కి వస్తేనే అదొకలాంటి ప్లెజెంట్ మైండ్ అయిపోతుంది కదా, అందరికీ ఇష్టం బీచ్ అంటే. సో ఎవరెవరు ఈ పేరుపాలెం బీచ్ని విజిట్ చేశారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకోండి. ఈ బీచ్ అంతా బాగుంటుందండి, కాకపోతే ఏంటంటే కొంచెం బాగా లోపలికైతే అస్సలు వెళ్ళొద్దు. ఇక్కడ కొన్ని డేంజర్స్ కూడా ఉన్నాయి. సో మ్యాక్సిమం పైనే కొంచెం లెవెల్ వరకే ఆడుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇంక ఇక్కడైతే మృదుల్ కొన్ని రీల్స్ కోసం ట్రై చేశాడు. ఇంకా అదంతా అయిపోయాక రేష్వి అయితే బొమ్మలతో ఆడుకుంది. అవేమో అలలు వచ్చేసి తీసుకెళ్ళిపోతున్నాయి బొమ్మలను అయితే. ఇంకా అది నో నో అని అరుస్తుంది. ఇంకా మేము సరే అని చెప్పి కొంచెం పైన అయితే పెట్టేశాము. ఇద్దరు కలిసి కొద్దిసేపు ఆడుకున్నారు. మృదులకి అయితే చాలా ఇష్టం అండి బీచ్ అయితే. ఇంక అసలు అక్కడ ఎవరుంటే వాళ్ళతో ఆడేసుకుంటాడు, అసలు ఏ ప్రాబ్లం ఉండదు. చిన్నప్పటి నుంచి ఇష్టం వాడికి. ఇంకా ఈయనైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు కొద్దిసేపు. పాప అయితే గట్టుపైన ఆడుకుంటోంది. ఇంకా తనను కూడా తీసుకెళ్తున్నారు. మరీ లోపలికైతే అస్సలు వెళ్ళొద్దు, చాలా డేంజర్ అది. కొంచెం ప్లేస్ వరకు అయితే ఓకే. ఇంకా రేష్వికాన్ అయితే నాకు ఇచ్చేసి వీళ్ళిద్దరూ అయితే స్నానం చేయడానికి వెళ్తున్నారు. అక్కడ కొంతమంది బ్యాచ్ వచ్చారు బాల్ అవి తెచ్చుకుని. ఇంకా వాళ్ళతో అయితే కొద్దిసేపు ఆడడానికి వెళ్ళారు వీళ్ళు. అసలు మృదులను అయితే మనం ఆపలేమండి బీచ్ దగ్గరికి తీసుకెళ్తే. వాడికి అంత ఇష్టం అసలు. ఇంకెంత టైం అయింది అని కూడా చూసుకోడు. ఇంకా అలా ఆడుకుంటూనే ఉంటాడు. అక్కడ ఎవరుంటే వాళ్ళతో మింగిల్ అయిపోతాడు బేసిక్గా. మృదులు ఫ్రెండ్లీగా ఉంటాడు అందరితో. ఇంకా మాకైతే ఏ ప్రాబ్లం ఉండదు వాడితో. ఇంకా ఇక్కడైతే మేము ఒకళ్ళు ఎవరో తెచ్చుకున్నారండి టైర్ అదిని. సరే మృదులని కూర్చోబెట్టి కొద్దిసేపు ఆడిద్దామని చెప్పి అయితే వాళ్ళని అడిగారు ఈయన. సో మృదులైతే ఇందులో కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఫస్ట్ కుదరలేదు, పెద్దదైపోయింది వాడికి. అయినా సరే నేను చేస్తాను అని చెప్పి అయితే కూర్చున్నాడు. సో వాడు ఎంజాయ్ చేశాడు, బాగా అనిపించింది. ఇదైతే మృదులకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలా. మృదులైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మెయిన్ మనకి పిల్లల హ్యాపీనెస్సే కదండి ఇంపార్టెంట్. సో చాలా ఎంజాయ్ చేశాడు వాడైతే. అండ్ ఇక్కడైతే ఒకేసారి పెద్ద అల కింద వచ్చింది. వాడైతే వెళ్ళి అక్కడ ఒక ఆంటీని అయితే డాష్ ఇచ్చేసాడు. సో ఇక్కడ అదే కామెడీ అనమాట. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి పక్కన రిసార్ట్ ఉందని చెప్పాను కదండి, న్యూ బీచ్ దగ్గర, అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. సో ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ్ విత్ మృదుల్. థ్యాంక్ యూ ఆల్.